మహారాష్ట్ర అనే కాదు తెలంగాణ కూడా ఇది ఉన్నది డెఫినెట్లీ అహెడ్ ఉన్నది. కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఒక్కొక్క స్టేట్ యాక్టివ్ అయ్యి వాళ్ళ పాలసీస్ ట్వీట్ చేసుకొని వీళ్ళని అట్రాక్ట్ చేయాలి వాళ్ళని అట్రాక్ట్ చేయాలని చెప్పి స్కీమ్స్ ఉంటాయి. అది సాధారణం. మహారాష్ట్ర సడన్గా ఇప్పుడు పోయి టాటా వారి దగ్గర పోయి వాళ్ళు టాటా కావాలని చెప్పి ఏమైనా అట్రాక్టివ్ స్కీమ్స్ వస్తే అట్లా ఒక్కొక్క పాలసీ ఛాన్స్ ఉంది. కానీ డెఫినెట్లీ తెలంగాణ అహెడ్ ఉన్నది. దీన్ని మనం ఫిక్స్ చేసి ఇంకొన్ని ఫ్యాక్టరీస్ ఇంకొన్ని సంస్థలు తీసుకొచ్చే బాధ్యత ఉన్నది. మేము దాని మీద కృషి కూడా చేస్తున్నాం.